పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అండ్ 100 సినిమాలు పైగా చేశారు. నాకు తెలిసి మీరు చేసిన మెగా సీరియల్స్ 60 నుంచి 70 సీరియల్స్. విలన్ అంటే మీరే గుర్తొచ్చేవాళ్ళు. అటు సినిమా ఇటు సీరియల్ 40 సంవత్సరాల పాటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఎక్కడా కూడా చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా ఇంత దూరం ప్రయాణం సాగింది అంటే ఒకటి మనం మంచి మనసు ఏమి ఉండాలి, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ అంటే అన్నాడులే అని చెప్పేసి వెళ్ళిపోయే తత్వం అని ఉండాలి. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూస్తుంటే మీకు? మేము పుట్టిన వాతావరణం, మా పెద్దలు నేర్పిన సంస్కారం అది కొంత బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇక అందరూ మనలాంటి వాడే, ఏదో పెద్ద చిన్న తప్ప మన ఇద్దరం కలిసి తిరుగుతాం. మీరు స్టార్ అవుతారు, నేను అవ్వలేకపోవచ్చు, లేకపోతే మీరు కోటి సంపద. దానివల్ల ఈర్ష్య పెంచుకుని వాడు కనుక ఏదన్నా మన కనుక ఇగ్నోర్ చేస్తే వాడి కర్మను పోవాలి. కానీ అది చూసావు, నేను దాకా కలిసి తిరిగాం, వాడు అటు చూశాడు, నా పక్కన చిన్న టుమిరి వేషాలు ఇస్తున్నాడు, పెద్ద యాక్టర్ అయిపోయిన, అది తప్పు కదా. ఆ సంస్కారం ఇచ్చాడు దేవుడు. దాంతో ఏంటంటే అందరితో కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లే లైఫ్. అంతే. చూడటానికి స్క్రీన్ మీద రఫ్ గా ఉంటారు కానీ రియల్ లైఫ్ లో అయితే చాలా సెన్సిటివ్. చాలా చాలా చాలా. మాకు మా ఫాదర్ దగ్గర వచ్చిందండి. మా ఫాదర్ బాగా వేదాంతి. ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే సంచరించే స్థాయికి వెళ్ళారన్నమాట. అంత దాంతో సంస్కారం అనేది కొంత జన్మ సంస్కారం, తర్వాత స్నేహితులతో వచ్చేది. తిరిగి మా బావగారు ఒక ఆయన మల్లెల స్వామి గారని, మల్లెల స్వామి గారని ఆయన కార్య లెక్చర్ చేశారు. ఆయన కానీ మంచి సంస్కారం, ఆయన ద్వారా కొంత ఏదో రకరకాల మా పెద్ద బ్రదర్ మా ఓల్డ్ చేయటం. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం అని చెప్పుకోవచ్చు అసలు. అంటే మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు గారు అని ఆయన డాక్టరు. ఆయనకి ఏంటంటే నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఓల్డ్ ఎంబీబీఎస్ అప్పట్లో. అయితే ఆయనకి ఏంటంటే వేసేవాళ్ళు కాదు, కానీ ఆ రోజుల్లో నాగయ్య గారు, కన్నమ్మ గారు ఇలాంటి వాటి స్టూడెంట్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ వెళ్ళేటప్పుడు నాటకాలు చూడటం, పౌరాణికాలు, రాగాలు గుర్తుపట్టడం, పద్యాలు అట్టా ఉండేది. దాన్ని ఇప్పుడు శాసన స్టేజ్ మీద కాలేదు, కానీ ఈ కళ కాస్త ఏమంటారు కొంచెం గొల ఉండేది అదేంటంటే అప్పుడు. పైగా ఆయన ప్రొఫెషన్ బయటికి వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయనలో అది అంతర్లీనంగా ఉన్నది. మా ముగ్గురు బ్రదర్స్ కి ఇదే మాకు, మా ఎవరు చెప్పి మా వాడికి జబ్బి అదే, మా ముగ్గురికి అదే. ముగ్గురు ఎల్ఎస్ బ్రదర్ అసలు కోట నరసింహారావు అని అసలు మాకు ఆయనే ఇది ఎక్కించింది, నటన ఎక్కించింది కూడా. మా వాడు మంచి సోషల్ నటుడు. పల్లెటూరు అంతే, సిటీలు చేసేవాడు కదా నరసింహారావు అని. గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని ఓన్ బ్యానర్ మా బ్రదర్కి. దాంట్లో 30 ఏళ్ళ మట్టి వేసేవాడు. మా శ్రీనివాసరావు, నేను ముగ్గురు బ్రదర్స్ కలిసి 15 సంవత్సరాలు 4 ఆదివారాలు చాలకుండా నాటకాలు వేసాం ముగ్గురు కలిసి. మా వాడు మామూలుగా స్టేజ్ మీద వెళ్ళాను, మా పెద్ద బ్రదర్ హీరో వేసేవాడు. గమ్మత్తు ఏమిటంటే నేను నా 18 సంవత్సరం మా పెద్ద బ్రదర్ ఫాదర్ వేసేవాడు నాటకాల్లో. అంటే మీరు చూడటానికి పర్సనాలిటీ ఉంటే గడ్డల మిసాలు పెడితే అప్పుడు స్టేజ్ మీద కెమెరాకి దొరుకుతాం కానీ అలా వేసాను వాడు 15 సంవత్సరాలు. తర్వాత మా మొట్టమొదటి మా శ్రీనివాసరావు సినిమా యాక్టర్ అయిన తర్వాత అసోసియేషన్ వెనకబడింది. మా పెద్ద బ్రదర్ కూడా మాకన్నా 20 ఏళ్ళు పెద్దవాడు, ఆయన కూడా పెద్దవాడు, లేరులేండి ఇప్పుడు. రాణించలేకపోయారు కదా సినిమాలలో. అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఎట్టుండదని. మహానటి మన అక్కడ వాడే వచ్చి తీసుకెళ్లాలనేటువంటి ఇదిగా ఉండేవాడు. పైగా అప్పుడు కాంపిటీషన్ కదండి, సంవత్సరానికి 15-20 సినిమాలు వచ్చేవి. దాంట్లో ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయగలుగుతారు? దాన్ని నమ్ముకుని మెడ్రాస్లో 100 మంది ఉంటారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం చేయటం కష్టం. పైగా ఇంకోటి ఏముంటుందంటే అబ్బాయి ఇక్కడ నమ్ముకుని వీడు ఉన్నాడు, అక్కడి నుంచి ఎందుకు అనేటువంటి ఒక సాఫ్ట్ కారణం రకరకాల. అప్పుడు ఆ రోజు, ఇప్పుడు సినిమాకి రావడం ఈజీ, కానీ అప్పుడే ఉందండి. ఇప్పుడే ఈజీ అంటారా? ఇప్పుడు కాదా, ఎంత గొప్ప నటుడు అవుతాం వేరే సంగతి. వేషం అంటే ఈజీ కాదా ఇప్పుడు? అప్పుడు ఒక యాక్టర్ చూడాలంటేనే కష్టం సార్. అంతే, దేవుడు వెళ్ళలేము. రామారావు నాగేశ్వర దేవుడిలా కొలిచేవాళ్ళు అంటే, మరి రామారావు చూడటం అంటే అసలు వెంకటేశ్వర దొరికేవాడు కాదు కదా ఆ రోజుల్లో. మరి అదే గోల్డెన్ డేస్. దాంతో ఏంటంటే సినిమా అంటే ఆ రోజు ఆటకేతనం అండి, వేయటం, మాట్లాడండి. పైగా రంగస్థలానికి సినిమాకి తేడా ఉంటుంది. ఆ మౌల్డ్ అవటం, ఎవరు రకరకాలు.